ఎవరు గద్దెనెక్కుతారు ఎవరు గద్దె దిగుతారు అన్న జడ్జిమెంట్లు ఇవ్వడం అనవసరం. బేసిక్గా చంద్రబాబు గారు మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేయాలన్నది ఒక వీడియో చేశారు. అట్లాగే జగన్ గారు మళ్ళీ అధికారం కొనసాగిస్తే ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న ఇళ్ళన్నీ పూర్తి చేయించాలి. అది ఒక 2 ఏళ్లలో పూర్తయ్యేలా చేయాలి. అట్లాగే అక్కడ మౌలిక వస్తువులన్నీ రోడ్లు విద్యుత్ ఇట్లాంటివన్నీ పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకోవాలి. అలాగే ఎవరికైతే ఈ లీగల్ వివాదాల కారణంగా ఆగిపోయినాయో వాళ్ళందరి ఇళ్ళు కొనసాగించేలా చూడాలి. మరొక వైపున ఏదైతే ఇప్పుడు మధ్యతరగతికి ఇస్తామన్నటువంటి స్థలాలని అర్జెంటుగా ఇవ్వాలి. చేతనైతే ఇంకా వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి లోన్స్ ఇవ్వటమో లేదా ఇల్లు కట్టించి ఇవ్వడమో చేస్తే ఇంకా మంచిది. అట్లాగే ఇప్పుడు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఎట్లా కొనసాగిస్తామన్నారు కాబట్టి ఆయన ఆ మాట తప్పుతారని నేను అనుకోను. అదనంగా ఇస్తానన్నటువంటి వాటికి సంబంధించి కూడా ఇస్తారని నేను నమ్ముతాను. అయితే ఇక్కడే ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే వైద్యానికి సంబంధించి ఆరోగ్యశ్రీలో 25 లక్షలు చేస్తే ఉపయోగం కాదు. ఇప్పుడు ప్రతిదానికి డయాగ్నోసిస్తో అల్లాడిపోతున్నారు. ఇప్పుడు ఇన్పేషెంట్గా ఉంటే మాత్రమే ఆసుపత్రుల్లోకి ఆ బిల్లుల్ని ప్రభుత్వం కడుతుంది. కానీ ఓపీగా అంటే ముందు అసలు నాకు ఏ రోగం వచ్చిందనే తెలుసుకోవాలంటే డయాగ్నోసిస్కి వెళ్ళాలి. అది లక్షల రూపాయలు అని చెప్పను కానీ వేల రూపాయలు ఖర్చు అయిపోతుంది. భరించలేకపోతున్నారు. మధ్యతరగతి కూడా భరించలేకపోతున్నారు. అవసరమైతే వైట్ రేషన్ కార్డు హోల్డర్లకి అంటే ఇప్పుడు ఒక 100 రూపాయలు ఖర్చు అవుతుంది అనుకుంటే దాంట్లో 30 రూపాయలు వైట్ రేషన్ కార్డు వాళ్ళకి, 50 రూపాయలకి మధ్యతరగతికి అలాంటి సదుపాయాలు అందిస్తే ప్రజలు బాగుపడతారు. అట్లాంటిది ఏదైనా ఏర్పాటు చేయగలిగితే, ఎందుకంటే ఇవాళ రోజున ప్రజలకు అతిపెద్ద భారం డయాగ్నోసిస్ కేంద్రాలే అవుతున్నాయి కాబట్టి ఆ రీత్యా ఆలోచించి చర్య తీసుకుంటే బాగుంటుంది.